హాయ్ హలో అందరికీ. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో కాజు మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 3 ఉల్లిపాయలను, 2 టమాటాలను, 2-3 పచ్చిమిర్చిని, 1 కప్పు కాజుని తీసుకోండి. అదేవిధంగా మసాలా దినుసులు, 1 చెక్క, 2-3 యాలకులు, కొన్ని మిరియాలు, లవంగాలను తీసుకోండి. కొద్దిగా కొత్తిమీర తురుము, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకును తీసుకోండి. ఉల్లిపాయలను, టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలను కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసి 1 కప్పు కాజును వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కాజుని పక్కన పెట్టి ఇప్పుడు అదే కడాయిలో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకొని పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకొని 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు కాజుని తీసుకొని అందులో కొన్ని కాజుని పక్కన పెట్టుకొని మిక్సీ జారీలో టమాటా ముక్కలను అలాగే కాజుని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మూత తీసి మనం మిక్సీ చేసిన ఈ మిశ్రమాన్ని వేసుకొని 2-3 సార్లు కలుపుకొని కొన్ని నీళ్లు వేసుకొని మరి ఒకసారి కలుపుకొని 1/2 కప్పు పెరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి. యాక్చువల్లీ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి, సో మీరు పెరుగు కూడా యాడ్ చేయాలి ఇందులో. ఇలా 2-3 సార్లు బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించాలి. మూత తీసి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా చిటికెడు పసుపు వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చిటికెడు జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల తర్వాత ఒక మీడియం గ్లాస్ వాటర్ని ఇందులో వేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మరి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఆయిల్ తేలే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత పైకి ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పీసెస్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కాజు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. రోటీతో కానీ రైస్తో కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద దర్శిని వ్లాగ్స్. థ్యాంక్ యూ.